నమస్తే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక పక్కన చాలా అంశాల గురించి, ముఖ్యంగా నీళ్ళకు సంబంధించిన అంశం కావచ్చు, మరో పక్కన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలపైన డిస్కషన్ జరుగుతుందంటూ ఒక పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఒక పక్కన నీళ్ళ గురించి కాదు, నిరుద్యోగుల గురించి కూడా చర్చ జరగాలనేది నిరుద్యోగుల యొక్క వాదన. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సో చాలా రోజుల కారించి మీ ఉద్యమాన్ని మనం ఇంకా మళ్ళీ తెర మీద చూడలేదు. మళ్ళీ ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. ఎందుకు ఇన్ని రోజుల పట్టి గ్యాప్ వచ్చిందని చెప్పేసి అడిగితే ఏం సమాధానం చెప్తారు? అక్టోబర్లో ఆమరణ నిరాహారదీక్ష చేశాను. దానికి సంబంధించి ఆరోగ్యం కూటబడడానికి కొంత టైం పట్టింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ సమస్యని అసెంబ్లీ వేదికగా చర్చ పెట్టండి. మీరు 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, 2 ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన డిఎస్సి ఉద్యోగాలు పాత నోటిఫికేషనే, మీరు ఇచ్చినటువంటి గురుకుల ఉద్యోగాలు పాత నోటిఫికేషనే, మీరు ఇచ్చిన పోలీస్ రిక్రూట్మెంటు పాత నోటిఫికేషనే, మీరు ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా పాత నోటిఫికేషనే. అంటే మీరు అధికారంలోకి వచ్చినాక నోటిఫికేషన్లు మనం ఇచ్చిరా? ఏ నోటిఫికేషన్లు ఇవ్వాలి? ఫార్మా రంగానికి సంబంధించి 7,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు, ఇప్పటి వరకు పత్రాలు ఇవ్వాలి. ఎగ్జామ్ రాసి కూడా సంవత్సరం అవుతుంది. అంటే మీ ఉద్యోగాలకు సంబంధించి జీరో. మీరు అధికారికంగా ఇచ్చిన ఒక్క ఉద్యోగం కూడా లేదు. 2 ఏళ్ళైనా 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు చెప్పే 60,000 ఉద్యోగాలు అబద్ధ ఉద్యోగాలు, మీకు కావాయి, మీకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి 60,000 ఉద్యోగాలకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం మీరు యాజ్ ఎడ్ అధికారం మారింది కాబట్టి పత్రాలు ఇచ్చారు అంతే. కానీ మీరు పత్రాల సీఎంగా మారకండి. మాకు ఎమ్మడే తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వండి. మేము ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తున్నాం. అధికార పార్టీ ఎట్లాగో మోసం చేసింది. ఇది దొంగల గవర్నమెంటే. రేవంత్ రెడ్డి బూత్ పురాణాల ముఖ్యమంత్రి. ఆయనకు ఈ కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడం కోసమే 2 ఏళ్ళు గడిచిపోయింది. ఆయన ఇంతవరకు చేసింది ఏం లేదు, చేయడు కూడా. ఎందుకంటే ఆయనకు సోయి లేదు. వాళ్ళు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ బీటెక్ ఎంటెక్ చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇవాళ జొమాటో స్విగ్గీలలో పనిచేస్తున్నారు. ఇవాళ 15,000 జీతం రాని ఒక పరిస్థితి ఉంది. ఈ నిరుద్యోగుల గురించి ఈ ప్రభుత్వాలకి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరు కూడా సోయి రావడం లేదు. కొంచెం సోయి తెచ్చుకోండి. 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో మీ కోటేషన్ దాంట్లో నిరుద్యోగులు కూడా ఉన్నారు. నిరుద్యోగులు ప్రభావితం చేస్తారు. మిమ్మల్ని ఆగం చేసేది కూడా నిరుద్యోగులే. గత గవర్నమెంట్ నిరుద్యోగులు ఆగం చేశారు, మళ్ళీ మిమ్మల్ని కూడా ఆగం చేసిన నిరుద్యోగులే. ఎందుకంటే మీరు ఎక్కువ ఉద్యోగం ఇస్తలేరు. కాబట్టి అసెంబ్లీ వేదిక కదా, బీజేపీ వాళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు, సిపిఐ వాళ్ళకు మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు దీన్ని చర్చగా పెట్టండి. రేపు సాగునీళ్ళు ఎంత ఇంపార్టెంటో, కృష్ణా గోదావరి జలాలు, సాగునీరు జలాలు ఎంత ఇంపార్టెంటో, మిగులు జలాలు ఎంత ఇంపార్టెంటో, సద్వినియోగం చేసుకునే జలాలు ఎంత ఇంపార్టెంటో, మా బతుకు చిత్రం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆగమైన వాడు ఉన్నాడంటే వాడు నిరుద్యోగి. కానీ నిరుద్యోగం గురించి మాట్లాడమని చెప్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టమని చెప్తున్నాం. ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూడమని చెప్తున్నాం. హైదరాబాద్ కంప్లీట్గా నాన్ లోకల్ కబ్జాలో ఉంది. వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం 90% నాన్ లోకల్స్ చేస్తున్నారు. పరిశ్రమల్లో కూడా తెలంగాణ బిడ్డలు ఎవరు లేరు, అంతా నాన్ లోకల్సే ఉన్నారు. కాబట్టి స్థానిక వాటా, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానిక వాటా వచ్చే విధంగా డిమాండ్ పెడతా ఉన్నాం. ఈ ప్రభుత్వాలకు మెడలు ఉంచుతాం. సంక్రాంతి తర్వాత ఈ ఉద్యోగాలపైన ఏం కదలిక రాకపోతే ఈ రేవంత్ రెడ్డికి చావు డప్పు కొడతాం. అంటే నిరుద్యోగుల గురించి కానీ, కొత్త నోటిఫికేషన్ల గురించి కానీ ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినట్టు అయితే ఉంటే అశోక్ సారే ఒక 4 నేర్చుకొని ముంగడికి వస్తాడు. ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు నిరుద్యోగులతోటి ఆటలు ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టేదే అశోక్ సార్ అన్నటువంటి చాలామంది దీనికి కామెంట్ చేస్తున్నటువంటి వాళ్ళకి మీరేం సమాధానం? ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీ పేపర్లు లీక్ అయినప్పుడు కూడా అశోక్ సారే ముందున్నాడు. ఆయన టీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతు కూడా ఇవాళ మేము ప్రచారం చేసినాం. కార్లు తీసుకొని తిరిగినాం, బస్ యాత్రలు చేసినాం. మరి చేసిన తర్వాత అదే మరి రాజకీయ అవసరాల కోసం అయితే మరి కాంగ్రెస్ పార్టీలో అశోక్ సారు ఏదైనా పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండలేదు కదా. మరి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ అశోక్ సార్కి ఏదో కావాలి, ఒక ఇష్యూ కావాలి కాబట్టి మళ్ళీ దీన్ని తెర మీద తీసుకొచ్చిన అనేది వాదన. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఏం లేవు, ఇంకా 1 year పైనే ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే దీక్ష మొదలుపెట్టిన. మొదటిసారి 7 రోజులు చేసిన, రెండోసారి 10 రోజులు చేసిన, మూడోసారి 13 రోజులు చేసిన. అశోక్ సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో నిలబడి కొట్లాడిండు, వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో నిలబడి కొట్లాడుతున్నాడు. నిరుద్యోగ అంశమే తప్ప అశోక్ సార్కి సొంత ఎజెండా అంటే ఏం లేదు. సొంత ఎజెండా ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండేటోని ఏదో పదవి తీసుకుంటోని ఈయన మూసుకొని కూర్చుంటోండి. కాబట్టి అశోక్ సారు నిరుద్యోగుల పక్షపాతిగా నిలబడుతున్నాడు. నిరుద్యోగుల తరపున ఎన్నికైనటువంటి తీర్మానం మల్లన్న ఏ ఒక్కరూ నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు. నిరుద్యోగుల గురించి తరపున కొట్లాడినటువంటి బల్మూరు వెంకట్ ఏ రోజు కూడా చర్చ పెట్టడం లేదు. ఇవాళ
కోదండరామ్ సార్ అందరి పెద్ద దిక్కు ఉన్నట్టు కోదండరామ్ సార్ కూడా ఇవాళ నోరు మూసుకొని సపరేట్గా కూర్చున్నాడు. ఆయన కొన్ని రోజుల పాటు ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ అది పోయింది. సార్ కూడా 15 రోజులలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవాళ ఆయన కూడా అన్యాయం జరిగింది. కాబట్టి అన్యాయాలపైన నిరుద్యోగులు మరి 2 ఏళ్ళు అవుతుంటే ఉద్యోగాలపైన అంతకుముందు మాట్లాడిన అశోక్ సారు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాట్లాడిన అశోక్ సారు మరి కాంగ్రెస్ నిలదీయాలని లేవద్దా? నిలదీస్తున్నాడు. నిలదీస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అశోక్ సార్ మీద బురద చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులు అందరూ తెలుసు అశోక్ సార్ అనే వ్యక్తి ఎట్లా కొట్లాడుతాడు, నిజంగా కొట్లాడుతున్నా, కొట్లాడటం మీద ఎప్పటి సంది కొట్లాడుతున్నాడు, ఏ విధంగా నిలబడుతున్న అంశము నిరుద్యోగులందరికీ తెలుసు. ఉద్యోగాల అంశంలో సర్కార్ నిర్లక్ష్యం వ్యవహరిస్తుందంటూ ఒక పక్కన బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి మీరు బీజేపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సో అసెంబ్లీలో సైతం కూడా ప్రస్తావనించడం అంటే ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రశ్నించకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే మేము ఏం చెప్తున్నాం అంటే ప్రతిపక్షాలు కూడా నిరుద్యోగుల అంశంలో క్లారిఫికేషన్ లేదు, వాళ్ళు కూడా సరైన పాత్ర పోషిస్తలేరు. ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగ అంశం మీదనే అధికారంలోకి వచ్చింది. మరి వచ్చినప్పుడు మరి ప్రతిపక్షాలు కూడా నిలదీయాలి కదా, సరైన పాత్ర పోషిస్తలేరు. కానీ ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. మా ఎజెండాతోటి, మా మేనిఫెస్టోతోటి, నిరుద్యోగుల మేనిఫెస్టోతోటి, జాబ్ కార్డు పేరుతోటి, నిరుద్యోగ వృత్తితోటి నిరుద్యోగులందరూ ఒకవైపు పంచుకొని ఒకవైపు తిప్పుకొని రాహుల్ గాంధీ తీసుకొచ్చి ప్రియాంక గాంధీ తీసుకొచ్చి నిరుద్యోగులు ఎమార్చి అధికారంలోకి వచ్చిన మీరు నిరుద్యోగుల నుంచి పట్టించుకోకపోతే ఎట్లా? ఒక ఉద్యోగం ఇవ్వకుండా 60,000 ఉద్యోగులు ఇచ్చే దొంగ లెక్కలు చెప్తే ఎట్లా? కానీ ఇవన్నీ కాదు. రేపు అసెంబ్లీలో ప్రతిపక్షాలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, అధికార పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ అంశం అసెంబ్లీలో చర్చించి మా యొక్క రూపకల్పన చేయాలని, అసెంబ్లీ వేదిక రూపకల్పన చేయాలని డిమాండ్ చేస్తాం. నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో కొట్లాడేటువంటి వాళ్ళ యొక్క ఉద్యమం గతి తప్పినట్టుగా కనబడతా ఉన్నది. ఎవరికి వారు వాళ్ళ స్వయం ప్రయోజనాల కోసం కొంతమంది ఉద్యమాలు నడుపుతా ఉన్నారు, కొంతమంది డబ్బుల కోసం కూడా నడుపుతా ఉన్నారు అన్నటువంటి విమర్శ కూడా మీరు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో మా గ్రూపు, వీళ్ళ గ్రూపు, వాళ్ళ గ్రూప్ అని చెప్పేసి అటువంటి విమర్శలు సైతం కూడా మీ నాయకులు, మీ ఏదైతే గ్రూపుకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, నిరుద్యోగుల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి వ్యవహారాలు కూడా పాల్పడుతున్నటువంటి విమర్శ కూడా ఉన్నది. దీనికి సమాధానం చెప్తారు. ఎప్పుడైనా ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు, ఒక సమస్య పైన ముందు పోతున్నప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం సర్వసాధారణమే. నిలబడేవాడు కావాలి కదా, నిరుద్యోగుల గురించి మాట్లాడేవాడు కావాలి కదా. ఎవడు మాట్లాడితే వాడి మీద బురద వేస్తారు. ఎవడేస్తాడు? కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా, టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బురద వేస్తారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు బురదేస్తారు. నిజంగానే నిద్రలు కొట్లాడుతున్నారు. వాళ్ళ నోటిఫికేషన్ లేక, వేస్తారో నమ్మకం లేక, హాస్టళ్ళు ఖాళీ చేసి కనీసం తినడానికి తిండి లేక హైదరాబాద్ మొత్తం ఖాళీ చేసిపోయారు. వాళ్ళ దిల్సుఖ్ నగర్, వాళ్ళ ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం ఖాళీ కనబడుతుంది. సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్లు వేసుకొని కూర్చునే సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులు లేకుండా ఇంటికి పోయిన ఒక పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి మేధావులు కూడా, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావులు కూడా దీనిపైన ఆలోచన చేసి చర్చలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. దీని సమస్యను మరింత ముందుకుపోవడం కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం, సదస్సులు పెడతాం, ప్రభుత్వాన్ని నిలదీసి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ప్రయత్నం. ఉమ్మడిగా కొట్లాడతారా ఇట్లనే ఇండివిజువల్గా ఎవరికి వారు? ఎందుకంటే ఉద్యమం అంతా కూడా పలచన అయిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, సామాజిక సంఘాలు చాలా ఉన్నాయి, విద్యార్థి సంఘాలు కూడా చాలా ఉంటాయి. ఎస్ఎఫ్ఐ ఉంటుంది, ఏబీపీ ఉంటుంది, ఎన్ఎస్ఐ ఉంటుంది, అన్నీ ఉంటాయి. విద్యార్థులు కూడా చాలా సంఘాలు ఉంటాయి, అందరు కలిసి కొట్లాడతారు. సబ్జెక్ట్ ఏదైనా ఎవరు మాట్లాడినా కూడా నిరుద్యోగ అంశం మాట్లాడుతారు కదా. కాబట్టి రాజకీయ పార్టీలకు సంఘాలు ఉన్నట్టు విద్యార్థులకు సంఘాలు ఉంటాయి, విద్యార్థుల యూనియన్లు ఉంటారు, లీడర్లు ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ అన్ని సంఘాలు ఉంటాయి, నిరుద్యోగుల్లో కూడా సంఘాలు ఉంటాయి, అందరూ కొట్ల ఎవరు మాట్లాడినా అదే మాట్లాడతారు. ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టినా, రేపు ఇంకోళ్ళు ఉద్యమం చేసి ఏ చేసినా, ఎవరు ఉద్యమం చేసినా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాం, నిలబడుతున్నాం, కొట్లాడుతున్నాం. సో మొత్తానికి ఇది రానున్నటువంటి రోజులలో నిరుద్యోగుల గురించి మాట్లాడినటువంటి వాళ్ళ ఇంటి ముందు కూడా ఖచ్చితంగా మేము చావు డప్పు కొట్టేందుకు సిద్ధంగా ఉంటాం. అసెంబ్లీలో ప్రతిపక్షాలు సైతం కూడా ప్రశ్నించకపోయినట్టు అయితే ఖచ్చితంగా వాళ్ళని రోడ్ల మీద నిలదీస్తామన్నటువంటి అంశాన్ని అశోక్ సార్ అయితే తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి మన తొలివేలు.